మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్‌స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్‌స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్‌స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్. అలాగే లైఫ్ టైమ్ జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు మే 6, 2022 శుక్రవారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనేది విశ్లేషణ. మార్కెట్ స్టార్ట్ అవ్వడమే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. ఎందుకు అంటే రాత్రి యుఎస్ మార్కెట్లు ఫాల్ కావటం, ఏషియన్ మార్కెట్లు గ్యాప్ డౌన్తో స్టార్ట్ కావటం, ఎస్జిఎక్స్ నిఫ్టీ మైనస్లో చూపించటం, గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అవ్వటం. ఆ గ్యాప్ డౌన్ కంటిన్యూ డౌన్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. 866.65 పాయింట్లు. తర్వాత 54,586.75లో అక్కడి నుంచి ఒక 200 పాయింట్లు పైన రికవరీ అయ్యి 54,835.58లో క్లోజ్ అవ్వటం జరిగింది. అంటే 251 పాయింట్లు అంటే లో నుంచి, అంటే నియర్లీ 1000 ప్లస్ మైనస్లోకి పోవటం జరిగింది. ఇక ఏం జరిగిందనే చూద్దాం. ఏవైతే బిఎస్సి సెన్సెక్స్లో 30 ఉంటాయో 30లో 6 మాత్రమే ప్లస్, 24 మైనస్లో క్లోజ్ అయింది. ఇది గ్రాఫ్ చూస్తే మనకు తెలుస్తుంది. గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది అలానే కంటిన్యూ అయింది. ఇక తర్వాత మనకి ఇక ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్దాం. ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే ఎన్ఎస్సిలో ఏమేమి జరిగిందో చూద్దాం. ఎన్ఎస్సి -271.40, 16,411.25లో క్లోజ్ అయింది. 1.63% మైనస్. బిఎస్సి కూడా 1.56% మైనస్. తర్వాత ఏవైతే నిఫ్టీ 50 ఉంటాయో నిఫ్టీ 50లో 50లో 11 ప్లస్, 39 మైనస్, టోటల్ 50. ఈ 50లో మనకి ఇప్పుడు ఇవాళ టాప్ గెయినర్స్గా ఉన్నటువంటివి హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, ఐటీసీ, ఓఎన్జీసీ. ఇవి టాప్ గెయినర్స్గా ఉన్నాయి. టాప్ లూజర్స్ వచ్చి బజాజ్ ఫైనాన్స్, డివిస్ ల్యాబ్, శ్రీ సిమెంట్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్. ఇవి టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక తర్వాత ఈరోజు విక్స్ వచ్చి అంటే 21.25 ఉంది. ఇండియా వాలటాలిటీ ఇండెక్స్ అది 0.96% పెరగడం జరిగింది. ఏ సెక్టార్ కూడా ఈరోజు బెనిఫిట్లో లేవు. బాగా పడింది నిఫ్టీ నెక్స్ట్ 50 ఒకటి బాగా మైనస్ అవ్వటం జరిగింది. తర్వాత సెక్టోరల్ ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి 271, 641.65 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ మైనస్లోకి వెళ్ళటం జరిగింది. 1.82%, 34,591.20. బ్యాంక్ నిఫ్టీలో 12 బ్యాంక్ షేర్లు ఉంటాయి. ఒక్క బ్యాంక్ షేర్ ప్లస్ అయింది, మిగిలిన 11 మైనస్లోకి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఐటీ ఇవాళ టాప్ లూజర్స్గా ఉంది. 713 పాయింట్లు నిఫ్టీ ఐటీ టాప్ లూజర్గా ఉంది. ఇక తర్వాత మనకి టర్న్ ఓవర్ వచ్చేటప్పటికి ఈరోజు ఎఫ్ఎండ్ఓలో 61,52,173.98 కోట్లు ఎఫ్ఎండ్ఓలో టర్న్ ఓవర్ జరిగింది. క్యాష్ మార్కెట్లో వచ్చి 60,008.07 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ జరిగింది. నెక్స్ట్ బిఎస్సిలో టర్న్ ఓవర్ వచ్చి ఇది అప్డేట్ కాలేదు, ఇది నిన్నటిదే ఉంది. నిన్న మాత్రం 4,074.56 కోట్లు ఉంది. ఇవాళ కూడా ఆల్మోస్ట్ ఆల్ యావరేజ్న డైలీ 7,221 కోట్లు డైలీ జనరల్గా ట్రేడ్ అవుతుంది. ఇది సెన్సెక్స్ గురించి. ఇక నెక్స్ట్ ఈరోజు ఏం జరిగింది అనే దానికి మనం ఇక్కడికి వెళ్తే ఇక్కడ 5 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ పడటానికి సెన్సెక్స్ నిఫ్టీ హిట్ 2 మంత్లో. హియర్ ఆర్ ఫ్యాక్టర్స్ డ్రైవింగ్ ద సెల్ ఆఫ్ ఆన్ దలాల్ స్ట్రీట్. ఇవేంటి 5? ఒకటి గ్లోబల్ సెల్ ఆఫ్ అంటే ఏంది, యుఎస్ మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు అవన్నీ సెల్ ఆఫ్ అంటే సెల్లో జరిగిపోయింది అనేది తెలుస్తుంది. అంటే యుఎస్ మార్కెట్లు వచ్చి మేజర్ అనమాట. రాత్రి బాగా పట్టడం జరిగింది. మోర్ దాన్ 1000 పాయింట్స్ నిఫ్టీ నాస్డాక్ వచ్చి 5% వరకు పట్టడం జరిగింది. అది 100 శాంక్ అంటే ఏంది, ఎక్కువ డౌజన్స్ పట్టడం జరిగింది. తర్వాత ఇన్ఫ్లేషన్, మెయిన్ ఇన్ఫ్లేషన్ ఏదైతే మన ధరలు ద్రవ్యోల్బణం
అది పెరగటం వల్ల కూడా రెండో రీజన్. మూడో రీజన్ వచ్చి బాండ్ ఈల్డ్స్ కూడా పెరగటం జరిగింది. దీంతోటి సైమల్టేనియస్‌గా అన్నీ ఒకదానికి లింక్ ఉంటుంది. జనరల్‌గా మార్కెట్లు పడ్డప్పుడు ఆటోమేటిక్‌గా ఇన్ఫ్లేషన్ పెరిగింది కాబట్టి మార్కెట్లు పెరిగినాయి. మార్కెట్లు పడ్డాయి. కమోడిటీస్ పెరిగినాయి కాబట్టి ఇవి పడినాయి. ఇలా ఒకదానికి రిలేషన్ ఉంటుందన్నమాట. అంటే బాండ్ ఈల్డ్స్ పెరగటం రావడం, తర్వాత జియోపొలిటికల్ కన్సర్న్ ఏదైతే ఉక్రెయిన్, రష్యా ఇష్యూ ఉందో అది ఇంకా నడవటం వలన అక్కడ ఎక్స్‌పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో రష్యా ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ అవన్నీ కూడా డిస్టర్బ్ అవ్వటం అనమాట. దాంతోటి జియోపొలిటికల్ కన్సర్న్ అదొకటి. తర్వాత ఇప్పుడు ఏవైతే ఎర్నింగ్స్ ఉన్నాయో అవి కూడా పెద్దగా లేవు అనేది మార్చి క్వార్టర్ ఎర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్ అయినాయి అనేది ఒక న్యూస్. దాంతోటి మార్కెట్ ఎక్స్‌పెక్టేషన్స్ కంటే అనుకూలంగా లేవు, మిస్ అయిపోయినాయి అనేది అది ఫిఫ్త్ రీజన్. ఈ రీజన్స్ అన్నిటితోటి మార్కెట్ పడింది అనేది తెలుస్తుంది. ఇక తర్వాత మనకి మార్కెట్స్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఏషియన్ మార్కెట్లు ఆల్రెడీ మైనస్లో నడుస్తూ ఉన్నాయి. మైనస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. యూరోపియన్ మార్కెట్లు కూడా మైనస్లోనే రన్ అవుతున్నాయి. అంటే ఏంటి, ఏషియన్ మార్కెట్లు మైనస్లో క్లోజ్ అయినాయి, యూరోపియన్ మార్కెట్లు ఆల్రెడీ మైనస్లో నడుస్తూ ఉన్నాయి. అందుకని మన మార్కెట్ కూడా మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. ఇక తర్వాత ఇక్కడ మనము ఎఫ్ఐఐలు యాక్టివిటీస్ చూస్తే నిన్న 5వ తారీఖు 2074.74 కోట్లు ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. డిఏఐలు డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చి 2229.31 కోట్లు బై చేయడం జరిగింది. ఎఫ్ఐఐలు అమ్ముతూనే ఉన్నారు, డిఏఐలు కొంటూనే ఉన్నారు. ఈ మే మంత్లో ఇప్పటికే 7216.38 కోట్లు ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది. 5518.41 కోట్లు డిఐలు బై చేయడం జరిగింది. ఇది సింపుల్గా మార్కెట్ గురించి. ఇక తర్వాత న్యూస్కి వచ్చేటప్పటికి మనం చూద్దాం న్యూస్ ఏమున్నాయో. అయిన తర్వాత ఇవాళ బల్గేరియాలో హాలిడే ఉంది, ఇవాళ 6th మే. తర్వాత 9th మే అంటే ఇవాళ 6th ఫ్రైడే, 7th, 8th అంటే మండే వచ్చి యూరోప్ హాలిడే ఉంది మండే. అంటే ఏంది, ఈరోజు రాత్రికి అమెరికా మార్కెట్లు గమనించాలి మనం. రేపు ఎల్లుండి సెలవు ఉంది మనకి, సాటర్డే సండే. మండే వచ్చి యుఎస్ మార్కెట్లను ఫాలో అవుతూ ఏషియన్ మార్కెట్లు ఉంటాయి. మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు మాత్రం మండే లేవు, హాలిడే ఉంది అది. అందుకని మళ్ళీ మండే నైట్ యుఎస్ మార్కెట్లను బట్టి మళ్ళీ ఎల్లుండి అంటే మంగళవారం నాడు మన మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లను బట్టి ఉంటుంది. ఇక మనకి మండే మాత్రం యూరోప్ మార్కెట్లు సెలవు ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడం జరిగింది. ఇన్ఫ్లేషన్ పెరగటం వల్ల వరల్డ్ అంటే యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు, మన వాళ్ళు కూడా అంటే ఇంట్రెస్ట్ రేట్లు, రెపో రేట్లు, CRRలు అవన్నీ పెంచడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ జరిగింది పెరగటం, బ్యాంక్ ఆఫ్ జపాన్ కూడా అలానే ఉంది. తర్వాత ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్కి ఆర్డర్ రావడం జరిగింది 105 కోట్లుగా. జైడస్ లైఫ్ సైన్సెస్ ఉంది, దానికి USFDA పర్మిషన్ రావడం జరిగింది. జైడస్ లైఫ్ సైన్సెస్. తర్వాత నజారా టెక్ ఏదైతే ఉందో అది బోనస్ ఇష్యూ ఉంది. రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్ లిమిటెడ్, దానికి 206 కోట్లు ఆర్డర్స్ రావడం జరిగింది. తర్వాత SJVN సట్లజ్ జల విద్యుత్ నిగమ్కి 2 బిలియన్ ఆర్డర్స్ రావటం జరిగింది. ఇది సింపుల్గా ఈరోజుకి న్యూసు. ఇది మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్, ఓన్లీ బిగినర్స్ లెర్నర్స్ కోసం. ఈరోజు శుక్రవారం, ఇది పోస్ట్ మార్కెట్ విశ్లేషణ. రేపు ఎల్లుండి సెలవు, శని ఆదివారం. మరలా నేను సోమవారం ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.